అందరికీ నమస్కారం. యూట్యూబ్ దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన ఫోన్ పొరపాటున వాళ్ళు తీసుకుంటే మొట్టమొదటిగా మన ఫోన్లో చూసే యాప్ వచ్చేసి యూట్యూబ్. అలాంటి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయగానే ముందుగా వాళ్ళకి షార్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక నచ్చిన వీడియో షాట్ని కనుక వాళ్ళు ప్లే చేస్తే ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ షార్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇలా స్వైప్ చేస్తూనే ఉంటారు. మీకు గనక మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత షార్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వకూడదు అని కనుక మీరు అనుకుంటే వెంటనే ఈ సెట్టింగ్ ఆన్ చేయండి. ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత నుంచి మీ యూట్యూబ్ యాప్లో షార్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. కింద మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. పైన సెట్టింగ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. టైం మేనేజ్మెంట్ మీద సెలెక్ట్ చేయండి. కిందకి వెళ్తే డైలీ లిమిట్స్ అని ఉంటుంది, షార్ట్స్ ఫీడ్ లిమిట్ అని ఉంటుంది. సో దీన్ని ఆన్ చేయండి. ఇక్కడ మీకు 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్ అని ఉంటుంది. వీటిలో సెలెక్ట్ చేసుకుంటే ఆ టైం వరకు మీకు యూట్యూబ్లో షార్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. 0 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే పర్మనెంట్గా మీకు షార్ట్స్ అయితే డిస్ప్లే అవ్వవు. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి. ఆటోమేటిక్గా షార్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం ఆగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.